అందరికీ నమస్తే. నా కథలు వింటారా? నిశ్శబ్ద ప్రేమ ఒక కొత్త ఆరంభం. రోషన్ జీవితంలో ప్రీతి ఒక మధురమైన కళ. కాలేజీ రోజుల్లో ప్రీతి తరచుగా రోషన్ వైపు చూసేది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. ఆ చూపుల్లో ఏదో అర్థం ఉందని నమ్మిన రోషన్ ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అది రోషన్కు ఒక రకమైన పిచ్చిగా, నిరంతర ఆరాధనగా మారింది. 2 సంవత్సరాల పాటు ఆ మౌన ప్రయాణం సాగింది. రోషన్ ఆమె వెంటే ఉండేవాడు, కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన ఉండేది కాదు. అదే సమయంలో ప్రీతి క్లాస్మేట్ భరత్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ప్రీతి, భరత్ కలిసి తిరుగుతుంటే రోషన్ స్నేహితులు ఎంత చెప్పినా రోషన్ మాత్రం వాటిని నమ్మలేదు. తన ఆరాధన సాగిస్తూనే ఉన్నాడు. కానీ భరత్ మోసం బయటపడినప్పుడు ప్రీతి పరిస్థితి దయనీయంగా మారింది. భరత్ వదిలేయడంతో ప్రీతి తీవ్ర మానసిక క్షోభకు గురైంది. అటువైపు ప్రీతిని దక్కించుకోలేదనే బాధలో రోషన్ మద్యంకి అలవాటు పడ్డాడు. రోషన్ పతనం చూసి తట్టుకోలేక తన తల్లిదండ్రులు రోధిస్తుంటే ఆ బాధను చూడలేక రోషన్ ఇల్లు వదిలి దూరంగా వెళ్లిపోయాడు. కలిసి వచ్చిన విధి. కొన్నాళ్ల తర్వాత ఒక తెలియని నగరంలో రోషన్ ఒక హోటల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం వీధి పక్కన అత్యంత దీనస్థితిలో, అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్న ఒక యువతిని చూశాడు. దగ్గరకు వెళ్లి చూస్తే ఆమె మరెవరో కాదు, ప్రీతి. ఆమెను ఆ స్థితిలో చూడలేక రోషన్ గుండె తరుక్కుపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించి తన సొంత ప్రాణంలా ఆమెను కాపాడుకున్నాడు. కొన్ని రోజుల చికిత్స, ప్రేమపూర్వకమైన పరామర్శతో ప్రీతి కోలుకుంది. తను ఎందుకు అంత దీనస్థితిలో ఉందో ప్రీతి రోషన్ ముందు కన్నీళ్లతో చెప్పుకుంది. భరత్ నన్ను వాడుకుని వదిలేశాడు. నా జీవితం నాశనమైందని నమ్మి నేను కుంగిపోయాను. కానీ నీ స్వచ్ఛమైన ప్రేమను, నీ నిస్వార్థమైన ఆరాధనను నేను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు రోషన్ అంటూ కన్నీరు మున్నీరైంది. మధురమైన ముగింపు. రోషన్ ఆమెను ఓదార్చాడు. గతించిన దాని గురించి ఆలోచించకు ప్రీతి, ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే నాకు చాలు అని అన్నాడు. ప్రీతి తన మనసులో ఉన్న భయాన్ని బయటపెట్టింది. రోషన్, నాకు పెళ్లి అంటేనే భయం వేస్తోంది. మనుషులపై నమ్మకం చచ్చిపోయింది. నేను పెళ్లి చేసుకోలేను. అప్పుడు రోషన్ నవ్వి, ప్రీతి, నువ్వు పెళ్లి చేసుకోవాలని నేను ఒత్తిడి చేయడం లేదు. నా ప్రేమ నిన్ను పొందేది కాదు, నిన్ను ఆదరించేది. మనం పెళ్లి అనే బంధం లేకుండానే ఒకరికొకరు తోడుగా ఉంటూ మనకంటూ ఒక కొత్త జీవితాన్ని, ఒక మంచి లక్ష్యంతో ప్రారంభించవచ్చు అని చెప్పాడు. రోషన్ మాటల్లోని నిజాయితీకి ప్రీతి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. రోషన్ తన మద్యపాన అలవాటును పూర్తిగా వదిలేశాడు. వారు ఇద్దరూ కలిసి ఒక కొత్త ఊరిలో ఒకరికొకరు తోడుగా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అందమైన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రోషన్ నిశ్శబ్ద ప్రేమ ప్రీతికి దక్కిన ఒక వరంలా మారి వారి కథ సుఖాంతమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.